శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త మధ్య సఖ్యత ఏ విధంగా ఉండబోతోంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిలమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాన్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. మంగళం మహత్. ఎంత వచ్చిందన్న? శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తులారాశి వారికి ఆర్థికంగా ఈ మార్చి నెలలో కాస్త ఊరట కలుగుతుంది. అది కూడా మీ స్నేహితులు, కేవలము స్నేహితులు మాత్రమే మీకు సహాయం అందిస్తూ ఉంటారు. బంధువులు అనేటువంటి వారు కొంచెం దూరమయ్యేటువంటి వ్యవస్థ. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మేమున్నాం అని చెప్పి స్నేహితులు మీకు చేయూతిచ్చి ఆ అప్పుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించేటువంటి అవకాశంగా గోచరిస్తుంది. పైగా ఈ తులారాశిలో వారు మీ స్నేహితులు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయం ఈ నెలలో మీకు తేట తెల్లాలైపోతూ ఉంటాయి. విద్యార్థుల విషయంలో జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. ఇతర కార్యక్రమాల మీద మీ యొక్క అవగాహన అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ కొంచెం తగ్గుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీ యొక్క తప్పిదం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు చూడడం అనేది జరగదు. రాజకీయ నాయకులకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం లభిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో మంచి పరిణామంగా చెప్పవచ్చు. అద్భుత అవకాశాలు కలిసి వస్తున్నాయి. పెద్ద పెద్ద వారితో పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ
తులారాశి వారు రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఉగాది తదనంతరం మీరు వెచ్చించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితో కానీ సొంత ఇల్లు కానీ కొనుగోలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నా ఉగాది తదనంతరం చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఉగాది ముందు మీరు ఏ భూమి మీద కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పైగా మీరు స్థలాల్ని మార్చడం, ఇల్లు మారడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఇల్లు కలిసి రావట్లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోని ఇల్లు విడిచిపెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు. వ్యాపారాలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నవారు ఖచ్చితంగా స్టీలుకు సంబంధించి కానీ లేదా చెప్పులకు సంబంధించి కానీ అంటే ఫుట్వేర్ బిజినెస్లు కానీ లేకపోతే వుడ్డుకు సంబంధించిన వ్యాపారాలు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ తులారాశి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రావడం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా గోచరిస్తున్నారు. ఈ తులారాశిలో వారు మార్చి నెలలో కూడా విందు వినోదాలకు కొంచెం దూరంగా ఉంటారు. మీరు ఒకవేళ వెళ్ళినా బలవంతంగా నవ్వడమే తప్ప మనస్ఫూర్తిగా మీరు చిరునవ్వు అనేటువంటిది ఈ నెలలో మీకు గోచరించడం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం పెరుగుతుంది. పర్వాలేదు, మనం ఒక సెటిల్ అవుతున్నాం అనేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. పైగా తులారాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ప్రారంభం చేయాలి, ఏదన్నా ముహూర్తాలు ప్రారంభం చేయాలనుకుంటే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఉగాది తదనంతరం కనుక వివాహానికి శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సంతానం కొరకు చూసేటువంటి వారికి ఈ నెల కూడా గడ్డుకాలంగానే ఉంది. నిరుద్యోగులకు కూడా ఈ నెలలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ నెల గట్టెక్కేస్తుంది. రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తులారాశి వారికి, నిరుద్యోగులకి, ఉద్యోగం చేస్తున్న వారికి గడ్డు కాలంగానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కడుపుకు సంబంధించి, పేగు వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అది కూడా మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో కడుపుకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు మీకు జరిగేటువంటి విషయంగా గోచరిస్తున్నాయి. కాబట్టి డాక్టర్ గారి ప్రవేశంలో ఉండండి. ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం లేదా తేనె బెల్లాన్ని నైవేద్యంగా జోడి సర్పాలు సమర్పించడం చాలా ఉత్తమమైనటువంటి పరిణామం చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి, మధ్యలో ఆరావాలి కుంకుమ ధరించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది. వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఉగాది తదనంతరం కూడా మీరు వ్యాపారానికి శ్రీకారం చుట్టుకోండి, కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ముఖ్యంగా వెజిటేబుల్కి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ ఈ రొయ్యలు చేపలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మేషరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. కీచులాట్లు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని సమస్యను వేరే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పరిస్థితిలోకి దిగుతూ ఉంటారు. మీ ఆలోచన ద్వారానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి అవకాశం ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత మీరంటూ ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కొరకు శుభవార్త అయితే వినడం జరుగుతుంది. సంతానం వారు ఈ నెల సంతాన యోగ్యం అంతగా కనిపించడం లేదు. ఇక విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అనేది మేషరాశి వారు ఖచ్చితంగా చేస్తుంటారు. ల్యాండ్ కొందాం, ఇల్లు కొందాం అనుకున్న వారికి ఈ మార్చి నెల శుభసూచకంగా చెప్పవచ్చు. అయితే మార్చిలో ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి పక్కటి ఎముకలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రమాదము అనేటువంటిది మార్చి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మార్చి నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. భస్మాన్ని అడ్డంగా ధరించండి. ఆరావాలి కుంకుమని వృత్తలాకారంగా పెట్టుకోండి. పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు.